దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి నుంచి అన్నీ కూడా ఆరాధనలు. నేను నైట్ క్యాండిల్ నైట్ సర్వీస్లో పాల్గొన్నాం. తెల్లవారుజాము మొదటి ఆరాధనలో పాల్గొన్నాం. మరలా ఇప్పుడు రెండవ ఆరాధనలోకి చేరి ఉన్నాం. అయితే మరి నిజంగా ఈ 2025 సంవత్సరంలో ఆఖరి రోజుల్లో జీవిస్తున్నాం. క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి గొప్పతనం, క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, క్రీస్తు మానవుల నుంచి ఏమి ఈ లోకంలో ఆశిస్తున్నారు అన్నది అనేకమైనటువంటి మాటల్లో మనం నేర్చుకుని ఉన్నాం. మరి ఈరోజు మనం అందరం కూడా ఇటు రీతిలో ఈరోజు గురువారం పాల్గొనడానికి కారణం ఏంటి? క్రిస్మస్ కదా. క్రిస్మస్లోనే ఉంది మాస్ అంటే ఆరాధన. క్రీస్తుని ఆరాధించటంలోనే నిజమైనటువంటి క్రిస్మస్. మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే మొదటి ఆరాధనలో దేని గురించి ధ్యానించున్నాం? జాయ్ టు ద వరల్డ్ కదా. రెండవ ఆరాధనలో రిసీవ్ హిమ్, ఆయనను స్వీకరించండి. రెండవ ఆరాధనలో క్రీస్తు పుట్టుకలో మనం ధ్యానిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక అంశము ఆయనను స్వీకరించుడి, రిసీవ్ హిమ్. మొదటి ఆరాధనలోనేమో జాయ్ టు ద వరల్డ్, పుట్టుకతోనే సంబరం స్టార్ట్ అయిందని అనేకమైనటువంటి మాటలు మనం ధ్యానించున్నాము. ఈ యొక్క రెండవ ఆరాధనలో ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి మాటలు రిసీవ్ హిమ్. ఎవరిని? ప్రభువుని, ఆయనను స్వీకరించండి. చాలా వరకు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మొదట ఏం చెప్తున్నారు? పశువుల పాకలో జన్మించారు, పశువుల పాకలో జన్మించారు కదా. పశువుల పాకని దేవుడు ఎంచుకున్నట్టుగా చూడవచ్చు. కానీ పశువుల పాకనే దేవుడు ఎంచుకోవటానికి కారణం ఏంటి? పశువుల పాకనే దేవుడు ఎంచుకోవటానికి కారణం ఏమిటి? ఒకసారి ఆలోచించండి. పశువుల పాక గురించి అందరూ మాట్లాడుతున్నారు, బానే ఉంది. దాని ముందు ఒక మాట మర్చిపోతున్నారు. చోటు లేనందున, ఎక్కడ? ఆయనకి స్థలమే లేనందున పాకను ఎంచుకున్నాడు దేవుడు. మన ఆ రెఫరెన్స్లు అన్నీ చదువుకున్నట్లయితే అక్కడ ఉంటుంది, ప్రభువుకు ఎక్కడ జన్మించడానికి సత్రంలో చోటు లేదు, ఆ యొక్క ఊరిలో కూడా చోటు లేదు. మరి నిజంగా ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటున్న మన హృదయాల్లో ప్రభువుకి చోటు ఉందా జన్మించడానికి? అందుకే దేవుడే ఉన్నాడు, ఆయనని స్వీకరించండి. పశువుల పాకలో పుట్టారు, తగ్గింపు, సాత్వికం ఇవన్నీ చెప్తున్నారు, బానే ఉంది. ఎందుకు ఆ పశువుల పాకని ఎంచుకున్నాడంటే లోకము ఆయనని స్వీకరించలేదు, అందుకనే ఆయన పశువుల పాకని ఎంచుకున్నట్టుగా మనము చూడొచ్చు. ఇక్కడ ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో నిజంగా నీ హృదయంలో ప్రభు జన్మానికి చోటు ఉన్నదా? నిజంగా ప్రభువుని స్వీకరించి ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావా? చాలా మంది క్రిస్మస్ అంటే ఏం చేస్తారు? ఒక పండగ, లేకపోతే ఒక కథలా వింటారు. పుట్టారు ప్రభు పాపులని రక్షించడానికి అంట, లేకపోతే ఇంకేం చెప్తారు? ఆ పాట రూపంలో చెప్తారు. కానీ దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట, ప్రభువుని స్వీకరించే స్థితిలో నీ హృదయం ఉన్నదా? అది మనము ధ్యానించాలి. స్వీకరణ కావాల్సిన ఆయనకి ఏంటి అంటే, ఆనాడు సొంత ప్రజలే ఆయనని అంగీకరించలేదు, ఆయన ఎవరో కూడా గుర్తించలేదు. హేరోదు ఏమైపోయాడు? భయపడిపోయాడు, ఇంకొక రాజు ఎక్కడ వస్తున్నాడేమో అని. ఊరేమైపోయింది? కలవరం చెందింది. ఊరున్నటువంటి జనమంతా కూడా కలవరం చెందారు. స్వీకరించింది ఎవరు అంటే ఆ గొల్లలు, తల్లిదండ్రులు, ఇంకా జ్ఞానులు, వీళ్ళు మాత్రమే స్వీకరించారు. అంటే మొదట ప్రభు చూసింది ఎంతమంది? గొల్లలు, జ్ఞానులు, యోసేపు, మరియ తల్లి. వీళ్ళతోనే ఆయన యొక్క జననం అన్నది ప్రారంభమైంది.
ఈరోజు దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న, నిజంగా క్రీస్తుని స్వీకరించి లోకంలో జీవిస్తున్నావా? జ్ఞానులు ఏమేమి తెచ్చారు చెప్పండి? బంగారము, సాంబ్రాణి. ఇదందరికీ కూడా తెలుసు మనకి. ఆ బంగారము అనగానే విలువైంది అని చెప్పేస్తూ ఉంటాం. ఈరోజు మనము ధ్యానిస్తున్న మాటలో చూడండి ఒకసారి. మొదట యోహాను సువార్త 1వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి చదవండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. మరలా చదవండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు, ఆయన స్వకీయులు ఆయనని అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటి? ఎవరు కూడా ఆయనని అంగీకరించిన వాళ్ళు మాత్రమే దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చెను. అంటే ఈరోజు ఆయన బిడ్డలుగా ఎవరున్నారు అక్కడ? తల్లిదండ్రులు, గొల్లలు, జ్ఞానులు మాత్రము దూత చెప్పిన స్వరముకు, దూత చెప్పిన మాటకు లోబడి ప్రభువుని స్వీకరించి ఉన్నారు. రిసీవ్ హిమ్, హి ఈజ్ వర్తీ. అంటే ఏంటి? విలువ, అర్హుడు. దానికి ఆయన స్వీకరించడానికి అర్హుడు. ఆనాడు వాళ్ళందరూ స్వీకరించారు. నువ్వు ఎంతకాలం స్వీకరించడానికి సమయం కావాలి ప్రభువుకి? కేవలము క్రిస్మస్ అంటే పండుగ అదే చూడకూడదు మనం. క్రిస్మస్ అంటే స్వీకరణ. క్రీస్తు మార్గానికి స్వీకరణ జరగాలి ఈరోజు. అది మానవుడి జీవితంలో మొదట ప్రారంభం అవ్వాలి. ఎంతసేపు క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టారు, పశువుల పాకలో పుట్టారు, గొల్లలు చూశారు, జ్ఞానులు చూశారు, ఇక్కడి వరకే వెళ్తుంది. ఇంకో మాట ఏం చెప్తారు? పాపులు రక్షించడానికి యేసు ప్రభు వచ్చారు, మరలా ఆ పాపుల కొరకే యేసు ప్రభు. ఇదే కంక్లూజన్, ఎండ్ అయిపోతుంది. అది కథలా వింటున్నారు అందరూ కూడా. కానీ నిజమైన క్రిస్మస్ ఏంటంటే స్వీకరణ జరగాలి నీ జీవితంలో. నీ హృదయం ప్రభువుని స్వీకరించగలగాలి. వాళ్ళందరూ కూడా స్వీకరించారు కనుకనే ఈ రోజుకి క్రిస్మస్ అంటే వారి యొక్క పేర్లు మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఈ రోజుకి 2025 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఏం చేస్తున్నాం మనం? ఎందుకు అంటే పుట్టుకతోనే స్వీకరించారు క్రీస్తుని. హల్లెలూయా, హల్లెలూయా. పుట్టుకతోనే క్రీస్తుని స్వీకరించిన. మరి నిజంగా మనకి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు లేదా 20 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు అంటే అన్ని క్రిస్మస్లు అయినట్టు ఒక పాపాన్ని విడిచిపెట్టడానికి ఎంత సమయం కావాలి? ఈరోజు నిజంగా నేను తెల్లవారుజామున ప్రభు కొరకు ఏం తెచ్చాం? ప్రభు కొరకు ఏం తీసుకొచ్చారు చెప్పండి. ప్రభు కొరకు చక్కగా జ్ఞానులు అయితే ఏం తెచ్చారని చెప్పారు? బంగారం, సాంబ్రాణి, బోళం అని చెప్పారు. మరి ఇప్పుడు ప్రభు కొరకు ఏం తెచ్చారు? ఇస్తాం. ఎప్పటికి ఇస్తారు? హృదయం. ఎప్పుడు కూడా మానవుడు ఏం చెప్తున్నాడంటే హృదయం తెచ్చాం, హృదయం ఇస్తాం. ఎప్పటికి ఇస్తారు హృదయం? ఇచ్చేసాము అని అనగలమా? ఈరోజు దేవుడు మానవుడి నుంచి ఏం ఆశిస్తున్నాడంటే ఒక పాపము లేని హృదయం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అప్పుడు కదా క్రీస్తు నా బిడ్డల అవుటకు వీళ్ళకి అధికారాన్ని నేను అనుగ్రహిస్తున్నాను. రిసీవ్ హిమ్. ఎవరిని నువ్వు స్వీకరించాలి? యేసు ప్రభుని నువ్వు స్వీకరించడం జరగాలి. అనేక మంది ప్రవక్తలు చెప్పారంట, మనుషులు నమ్మలా. ఇదిగో దేవుని స్వరం వినపడింది, మారలా మనుషులు.
అనేక సార్లు దేవుడు మాట్లాడినట్టుగా బైబిల్లో చెప్తున్నప్పటికీ కూడా మనుషులు తెలుసుకోగలిగారా? అందుకే మళ్ళీ మానవాళి రూపంలో అదే మానవాళిగా మళ్ళీ ఒకరు జన్మను, ఆ జన్మించిన యేసును నువ్వు స్వీకరించగలుగుతున్నావా? క్రీస్తు కొరకు ఏడవటం గొప్పతనం కాదు, క్రీస్తు కొరకు పాటలు పాడటం గొప్పతనం కాదు, క్రీస్తు కొరకు మాటలు చెప్పడం గొప్పతనం కాదు, క్రీస్తుని స్వీకరించడం గొప్పతనం కావాలి నీ జీవితంలో. అదే ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. స్వీకరించారు కనుకనే అంత విలువైనటువంటి బంగారము, సాంబ్రాణి, బోళమును తీసుకొచ్చి అర్పించారు. మనం కూడా స్వీకరణ జరిగింది అని అర్థం ఎక్కడ కనపడాలంటే మనం అర్పించే హృదయం దగ్గర కనిపించాలి. అది మానవుడు తెలుసుకోగలగాలి. హ్యాపీ క్రిస్మస్ అంటున్నాం. నిజంగా క్రిస్మస్లో హ్యాపీ ఉందా? నిజంగా క్రిస్మస్లో హ్యాపీ క్రిస్మస్ అంటే ఆ పదం వినగానే మన మొక్కల్లో ఏమొస్తుంది? ఎవరు పుట్టుకది అంటే క్రీస్తులోనే ఏముందన్న అర్థం. అక్కడ సంతోషం. ఆ క్రీస్తు పదం ఎత్తితేనే మనకి ఏమొస్తుంది? సంతోషం వస్తుంది ముఖం మీద. ఈరోజు గమనించండి, సొంత ప్రజలు ఎవరు కూడా స్వీకరించలేదు. సత్రంలో ప్లేస్ లేదు, కనీసం చోటు లేదు. మరి తల్లి కానీ యోసేపు గారు ప్రభు జన్మించడానికి కూడా చోటు లేనందున పాకని ఎంచుకున్నాడు దేవుడు. నా కొరకు పశువుల పాకలో పుట్టావు అంటే నీకు అసలు నేను చోటే ఇవ్వలేదు ప్రభు, అందుకని ఆయన మరల పాకని ఎంచుకున్నాడు. చూడండి, ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయన కొరకు సమర్పించి. మళ్ళీ ఒకసారి చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి, ఒక్క నిమిషం, దేనిని చూసి? యేసు ప్రభుని చూడలేదు. ఇంకా కేవలము పుడతారన్న ఆ నిదర్శన ద్వారానే అత్యానంద భరితులైరి. హల్లెలూయా. క్రీస్తు చూసిన తర్వాత ఏం మారలేదు వాళ్ళు. కేవలము ఏదైతే తార ద్వారా క్రీస్తు జన్మం జరుగుతుంది అని చెప్పారో దాని తర్వాతే వాళ్ళు ఏమైపోయారు? అత్యానంద భరితులై. మరి నిజంగా తారను చూసే జ్ఞానులు అంత అత్యానందం పొందినప్పుడు మరి క్రీస్తు పుట్టాడన్నప్పుడు మన జీవితం ఎంత అత్యానందంగా ఉండాలి? అత్యానంద భరితులై. చదవండి. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి. చాలు, ఏమి విప్పారంట? ఏమి విప్పారు? పెట్టెలు విప్పి. ఎందుకంటే వాళ్ళు ఆయనను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక వారికి ఉన్నటువంటి పెట్టెలను విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును అర్పించి ఉన్నారు. ఏమి విప్పారు? పెట్టె అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక బాక్స్. హృదయం సంగతి పక్కన పెట్టండి. పెట్టె అన్న పదానికి అర్థం ఏంటి? బాక్స్ లో ఏం పెడతాం అదే అర్థం. నువ్వు ఇప్పుడు పిచ్చి చోళీలు ఉన్నాయి, ఎక్కడ పెడతావు? ఎక్కడంటే అక్కడ పడేస్తా ఉంటావు. అదే బంగారం చోళీలు అంటే ఒక బాక్స్, దానికి ఒక బీరువా, దానికి ఒక అక్కడ ప్రభు యొక్క అధికారమును అక్కడ వాళ్ళు చూపించినట్టుగా మనం గమనించవచ్చు. పెట్టెలు విప్పి అంటే విలువైన వాటి కొరకు విప్పారు. క్రీస్తు స్వీకరణ అంటే ఎంతసేపు ఈ మట్టి కొట్టిన హృదయాన్నే ప్రభువుకు అప్పగించాలని చూస్తున్నారు కానీ చేతులు శుభ్రం ఉండవు, పాదాలు శుభ్రం ఉండవు, హృదయం శుభ్రం ఉండదు. నేను బాహ్య రూపం గురించి మాట్లాడటం లేదు. అనేకమైన మట్టి కొట్టిన హృదయం అంటే ఏంటి అర్థం?
అసలు ఇందులో ఖాళీయే లేదు. 24 గంటలు ఏం చెప్తున్నావు? నీకే ప్రభు హృదయం. ఆనాడు చోటు లేదు, ఈనాడు కూడా ఆయనకి చోటు లేదు. ఈనాటికి క్రీస్తుకు చోటు లేదు. కనుకనే మన ఆటలు ఈ లోకంలో ఇంకా సాగుతున్నాయి. ఎవరికి నచ్చిన రీతిలో వారు ఎవరికి నచ్చిన పాపం చేసుకుంటూ ఎవరికి నచ్చిన జీవితంలో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మళ్ళీ చివరికి ఏమంటున్నారు? దేవుడికి అన్నీ తెలుసండి. ఎవరికి ఏం తెలుసు? నువ్వు పాపం చేస్తున్నావనా, లేదా పాపాన్ని ఇంకా విడిచిపెట్టలేదనా, లేకపోతే ఇంకా నువ్వు క్రీస్తుని పూర్తిగా స్వీకరించలేదనా? రోజు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాటల్లో మనం గుర్తుపెట్టుకుని పెట్టెలు విప్పి అన్నాడు జ్ఞానులు కేవలం ఒక తారను చూసి అత్యానంద భరితులేరి. మరి నువ్వు ఎప్పుడవుతావు అత్యానంద భరితుడు క్రీస్తు కొరకు? పెట్టెలు విప్పి. మనం ఒక హృదయం ఇప్పలేం, కానుకలు ఇప్పలేం, మనం అసలు ఏమీ చేయలేం. కానీ ఆయన ఇచ్చిన అన్ని తీసుకొని మాత్రం ప్రయాణం అలా సాగుతూ ఉంటాం. ఈరోజు గమనించండి, వారు స్వీకరించారు కనుకని విలువైన దాని కొరకు వెతికారు. పెట్టెలు విప్పటం అంటే అక్కడ వాళ్ళు వెతికారు, తీశారు, ఏముందా వాళ్ళు ఆయనకి ఇవ్వటానికి. అది జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతి పదంలో అర్థం ఉంటుందండి వాక్యంలో, ప్రతి పదం. అక్కడ వాళ్ళు నక్షత్రం చూసే ఎక్సైట్ అయిపోయారు. ఎక్సైట్ అంటే ఏంటి? ఒక ఆశ్చర్యం. ఒక రాజు రాబోతున్నాడు. మరి నీ జీవితంలో రాజు పుట్టాడా? నీ జీవితంలో నిజంగా అటువంటి సంతోషం ఉందా? ప్రభు కోరుకునేది ఆ అత్యానందము. నీ క్రీస్తు దగ్గరికి రాగానే, మందిరంలో దగ్గర రాగానే ఎప్పుడు నిరాశ ఉండకూడదని చెప్పేది అది. ఆ అత్యానందం నీ ముఖంలో కనపడాలి. ఆనాడు నువ్వు వాళ్ళు పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళెమును సమర్పించారు. ఇది కేవలం బహుమానం కాదు, ఒక ప్రకటన చేశారు వాళ్ళు. ఆ రోజు ఒక డిక్లరేషన్ ఇచ్చారు. డిక్లరేషన్ అంటే ఇక కంక్లూజన్. బంగారము, ఆయన ఒక రాజు ప్రకటించేశారు ఆ రోజే, ఆనాడు. మరి రోజు నిజంగా క్రీస్తుని రాజుగా నీ కుటుంబాలపై నువ్వు ప్రకటన చేయగలుగుతున్నావా? క్రీస్తుని రాజుగా నువ్వు ప్రకటన చేయగల? క్రీస్తు రాజా, ఇంకెవరు? సాతాన్ రాజా. రాజు అంటున్నాం కానీ క్రీస్తుకు చోటు లేదు. ప్రభు కోరుకునేది ఈనాడు ఈ ఉదయకాల సమయంలో చోటు కొరకు వెతుకుతున్నాడు ప్రభు. హల్లెలూయా. దేని కొరకు వెతుకుతున్నాడంట? చోటు. చోటు ఎప్పుడు ఇస్తాం? స్వీకరించినప్పుడు ఆయనకి చోటు ఇవ్వగలం. అది మానవుడు గుర్తుపెట్టుకో. యేసు పుట్టాడు కానీ నిజంగా నువ్వు ఆయనని నీ జీవిత రారాజుగా నువ్వు ప్రకటన చేయగలిగావా? చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అను నామము ఆయన వస్త్రము మీదను, ఎక్కడ? తొడ మీదను. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదవండి. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను, తొడ మీదను రాయబడి ఉన్నది. అక్కడ తొడని ఎందుకు సంబోధించినంటే, శిశువుగా ఉన్నప్పుడు అన్ని దుస్తులు వేస్తారా? పైనుంచి కింద వరకు వేసేసి ఉంచుతారా? ఖచ్చితంగా ఏమవుతుంది? తొడ. వాళ్ళు సాగిలి పడినంత ఎక్కడ దగ్గర? పాదాల దగ్గర. అంటే తొడ కనిపిస్తుందా? ఆ తొడ మీద రాజులకు రాజు, ప్రభువుకు ప్రభు అని వ్రాసి ఉంది అన్నది జ్ఞానులు గ్రహించారు. కాబట్టి వాళ్ళు సాగిలి పడినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరంట? రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. మరి నిజంగా నీ కుటుంబంలో ఆ రాజు ఎవరు? నీ సమస్యలకి రాజు ఎవరు? నీ కుటుంబం పైన, నీ యొక్క ఆర్థిక పరిస్థితుల మీద రాజు ఎవరు? ప్రకటన చేయగలుగుతున్నావా? వస్త్రము మీదే రాస్తుందంట. పొత్తి గుడ్డలతో చుట్టబడి అంటున్నాను చూసారా? ఆ వస్త్రం మీద రాసి ఉన్నది. ఆ కాలు అంటే దాని తొడాన్ని అక్కడ ఎందుకు సంబోధించారంటే, కాలు ప్రారంభం అని వ్రాసి ఉన్నది. ఏమని? రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు.
ఈనాడు క్రీస్తుని ఆరాధించడం మానేసి మరి సకల 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 దేవతలన్నింటిని పూజించడం ప్రారంభిస్తున్నారు. క్రీస్తు లేనిదే నీ జీవితానికి విలువ లేదు. క్రీస్తు పుట్టుక లేనిదే నీ జీవితానికి అర్థము లేదు. గమనించండి, జ్ఞానులు రాజుని గుర్తించారు, ఆయనకి అధిపతిని ఇచ్చారు, ప్రకటన చేసి అక్కడి నుంచి వెళ్ళటం మనం గమనించవచ్చు. డిక్లరేషన్, అదేం బహుమతులు కాదు, వాళ్ళేం గిఫ్ట్లు ఇవ్వలేదు, డిక్లరేషన్ చేసి వెళ్ళారు. ఈయన వన్ అండ్ ఓన్లీ కింగ్, ఈయనే ఒకే ఒక్క రాజు, ఈయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని డిక్లరేషన్ చేశారు. కనుకనే బంగారాన్ని అర్పించినట్టుగా మనం గమనించవచ్చు. ఈరోజు దేవుడు ఉదయకాల సమయంలో ప్రశ్న అడుగుతాడు, నీకు నిజంగా అధిపతి రాజుగా ఉన్నాడా? నీకు అధిపతి నిజంగా సాతాను ఉన్నదా? ఎవరు మనల్ని ఏలుతున్నారు? ఒకసారి ప్రశ్న వేసుకోండి. నిన్ను ఏలుతుంది ఎవరు? పాపం నిన్ను ఏలుతుందా? క్రీస్తు నిన్ను ఏలుతున్నాడు. చాలా మంది ఎన్నిసార్లు అయినా క్రీస్తు కొరకు మారావా అంటే కొంచెం సమయం కాదు, సమయం సమయం అంటాం, లేకపోతే అన్నీ మారిపోయాను కానీ ఒకే ఒకటి ఉంది అంటాం. అవసరమైతే ఎన్ని కూడా ఊత మాటలు అంటాం కదా, ఊరికే వచ్చే మాటలు. ఒకే ఒకటి ఉందాం కానీ ఇంకా ఒక్కటే. ఆ ఒకటి మాటని ఎంత సమయం కావాలి? 10 సంవత్సరాలు కావాలి, లేకపోతే ఒక 5 సంవత్సరాలు కావాలి. 5 సంవత్సరాలు అంటే నువ్వు ఎంత కాలం క్రీస్తుని విడిచిపెట్టి బ్రతుకుతున్నావో ఆలోచించండి. అంటే ఈ 5 సంవత్సరాలు నీకు రాజు ఎవరు? మరి అప్పుడు సాతాను లాంటి బ్రతికేగా నీ జీవితంలో ఉండాలి. అర్థమవుతుంది మీకు మాట? నీ 5 సంవత్సరాలు పాపంతో ఏలుబడి చేస్తుంటే అప్పుడు నీకు రాజు ఎవరు? రాజు ఎవరు అప్పుడు? సాతాను. సాతాను పెట్టాలంటే సాతాను యొక్క లక్షణాలు ఏముండాలి? గృహంలో ఏముండాలి? సాతాను యొక్క లక్షణం ఏంటి? శోధన, నిన్ను ఏడిపించటం, గొడవలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇంకేంటి చీకటి, ఎంత ప్రయత్నించినా కూడా ఇవన్నీ ఎవరు అధిపతి? అది. ఇప్పుడు ప్రకటన చేసుకో నువ్వు ఈ యొక్క ఉదయకాల సమయంలో, నా రారాజువి నువ్వే ప్రభువా, నేను నిన్ను రాజుగా స్వీకరిస్తున్నాను. ప్రకటన చేసుకుని మనం మందిరంలోంచి బయటకు వెళ్ళాలి. అది ప్రభు ఈనాడు క్రిస్మస్ లో దేవుని నుంచి ఆశిస్తుంది.